హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టాక్ మార్కెట్ బడి. మన ఛానల్లో బిగినర్ లెవెల్ నుంచి అందరికీ అర్థమయ్యే విధంగా బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ కవర్ చేసాం. తర్వాత బెస్ట్ వెబ్సైట్ ఏంటి అనేది, అది ఎలా యూజ్ చేయాలనేది ఒక కంప్లీట్ సిరీస్ ఆఫ్ వీడియోస్ ట్రేడింగ్ వ్యూ మీద మనం చేసుకున్నాం. తర్వాత ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన కంప్లీట్ క్యాండిల్ స్టిక్స్ కోర్స్. ఇందులో ప్రతి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ని చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాం. ఒక్కసారి మన ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్ గురించి తెలుగులో ఏది నేర్చుకోవాలన్నా సరే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని గట్టిగా ఒకటి వేయకండి. ఫ్రెండ్స్, మనం ఇప్పటివరకు కంప్లీట్ క్యాండిల్ స్టిక్స్ కోర్స్లో భాగంగా సింగిల్ క్యాండిల్ ప్యాటర్న్స్ అన్ని కవర్ చేసేసాం. 2 క్యాండిల్ ప్యాటర్న్స్ కూడా కవర్ చేసేసాం. 3 క్యాండిల్ ప్యాటర్న్స్ని ఈ వీడియో నుంచి మనం మొదలు పెట్టుకుందాం. ఎన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి 3 క్యాండిల్ ప్యాటర్న్స్ మనం డిస్కస్ చేసుకోబోయేవి కొన్ని ఇంపార్టెంట్ ప్యాటర్న్స్. అందులో మార్నింగ్ స్టార్, మార్నింగ్ డోజీ స్టార్, 3 వైట్ సోల్జర్స్, ఈ 3 కూడా బులిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. బేరిష్లోకి వచ్చేటప్పటికి ఈవినింగ్ స్టార్, ఈవినింగ్ డోజీ స్టార్, 3 బ్లాక్ రోస్, ఈ 3 కూడా బేరిష్ క్యాండిల్ ప్యాటర్న్స్. వీటన్నింటినీ కూడా మనం 3 క్యాండిల్ ప్యాటర్న్స్లో డిస్కస్ చేసుకున్నాం. ప్రెసెంట్ ఈ వీడియోలో మనం మార్నింగ్ స్టార్ క్యాండిల్ స్టిక్ అంటే బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అయినటువంటి మార్నింగ్ స్టార్ని మనం చూద్దాం. మార్నింగ్ స్టార్ అనేది 3 క్యాండిల్ ప్యాటర్న్ మనం చెప్పుకున్నాం కదా. క్యాండిల్ 1 అనేది ఏంటంటే ఒక లాంగ్ రెడ్ క్యాండిల్ ఉండాలి, ఒక పొడవైనటువంటి ఒక రెడ్ క్యాండిల్ ఉండి ఆ విక్స్ లేదా మనం చెప్పుకునే భాషలో తోకలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రియల్ బాడీ అని మాత్రం ఇక్కడ చూస్తాం. స్ట్రాంగ్ రియల్ బాడీ అనేది ఉండాలి, పొడవుగా ఉండాలి. ఓకే, మరి నెక్స్ట్ క్యాండిల్ ఎలా ఉండాలి? సెకండ్ క్యాండిల్ చూసినట్లయితే స్మాల్ రియల్ బాడీ, చిన్న రియల్ బాడీ ఉండాలి. మరి కలర్ ఏ కలర్ ఉండాలి? రెడ్ కలర్ ఉన్నా పర్లేదు, గ్రీన్ కలర్ ఉన్నా పర్లేదు. ఇది సెకండ్ క్యాండిల్. ఇక్కడ లాంగ్ విక్స్ ఉన్నాయి అంటే తోకలు పొడవుగా ఉన్నాయి, పర్లేదా? పొడవుగా ఉంటే మంచిదే, చిన్నగా ఉన్నా సరే ప్రాబ్లం లేదు. మనకి సెకండ్ క్యాండిల్ అనేది స్మాల్ రియల్ బాడీ ఉండాలి. ఓకే, మరి థర్డ్ క్యాండిల్ ఏం చెయ్యాలి? థర్డ్ క్యాండిల్ అనేది లాంగ్ గ్రీన్ క్యాండిల్ ఉండాలి. అంటే పొడవైనటువంటి ఒక గ్రీన్ క్యాండిల్ రావాలి. అప్పుడు మనం ఏం అర్థం చేసుకుంటాం అంటే దాన్ని మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అంటాం. జస్ట్ మనకి ప్యాటర్న్ ఎలా కనిపిస్తుంది అన్నది ఇక్కడ చెప్పాం. దీని వెనకాల ఉన్నటువంటి సైకాలజీ ఏంటి, ఫార్మేషన్ లో ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటని మనం చూద్దాం. ఈ స్లైడ్ వరకు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మార్నింగ్ స్టార్ చూడడానికి ఈ రకంగా కనిపిస్తుంది. మొదటి క్యాండిల్ ఒక రెడ్ క్యాండిల్ ఉంటుంది, తర్వాత ఒక చిన్న రియల్ బాడీతో ఒక రెడ్ కలర్ ఉండొచ్చు లేదా గ్రీన్ కలర్ కూడా ఉండొచ్చు. ఓకే, థర్డ్ క్యాండిల్ అనేది గ్రీన్ కలర్ క్యాండిల్ ఉండాలి, పొడుగ్గా ఉండాలి. చూడడానికి మనకి ఈ రకంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకు వెంటనే ఇంకో డౌట్ వచ్చేస్తుంది. క్యాండిల్ 1, క్యాండిల్ 3 రెండు సేమ్ సైజ్ లోనే ఉండాలా అంటే అలా రెగ్యులేషన్స్, అలాంటి స్కేల్స్, రూల్స్ అలాంటివి ఏం లేవు. వీలైతే రెండు ఒకే సైజ్ లో ఉంటే మంచిదే, బట్ ఖచ్చితంగా సేమ్ సైజ్ లో ఉండాలని రూల్ లేదు. పొడవైనటువంటి క్యాండిల్స్ ఉంటే సరిపోతుంది. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా. దీనికి ఆ పేరు ఎందుకు పెట్టారు చూద్దాం. ఇది మీరు చూసినట్లయితే సూర్యుడు కొండల మధ్యలో, 2 కొండల మధ్యలో ఉదయిస్తున్నాడు. ఉదయించే సూర్యుడు ఏం చేస్తాడు? వెలిగిస్తాడు. ఆ విషయం నాకు తెలుసు అబ్బా. అది కాదు, ఇక్కడ ఉదయించే సూర్యుడు అంటే ఏంటంటే ఆ తరువాత ప్రస్తుతం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 గంటలు అయింది అనుకోండి, మార్నింగ్ సూర్యోదయం అవుతుంది. అక్కడ నుంచి సూర్యుడు ఏం చేస్తాడు? పైకి వెళ్తాడు. మార్నింగ్ స్టార్ అంటే మనం ఉదయించే సూర్యుడికి గుర్తుగా మనం మార్నింగ్ స్టార్ అనుకుంటూ ఉంటాం. నేనైతే అలా గుర్తుపెట్టుకున్నా. అటు ఇటు 2 పర్వతాలు ఉన్నాయి కదా, ఆ రెండింటిని 2 క్యాండిల్స్ తో కంపేర్ చేసుకుంటాను నేను. ఈ మధ్యలో ఉన్నటువంటి చిన్న బుల్లి క్యాండిల్ ఏదైతే అది సూర్యుడితో పోల్చుకుంటాను. మరి దీనికి సిమిలారిటీస్ ఏంటో చూద్దాం. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఇది ఒక డౌన్ స్లోప్ ఉంది అంటే కిందకి వస్తుంది కొండ స్లోపు. ఓకే, ప్రైస్ కూడా ఇక్కడ తగ్గుతుంది కాబట్టి ఇది రెడ్ కలర్ లో ఉంది. ఓకే, నెక్స్ట్ ఇది చిన్న సూర్యుడు, చిన్న క్యాండిల్. సూర్యుడు చిన్నోడు కాదు, మనకు చిన్నగా కనిపిస్తాడు అంతే. జస్ట్ మనకు గుర్తుంచుకోవడం కోసం చిన్న క్యాండిల్ సూర్యుడు. ఈ స్లోప్ ఎలా ఉంది? పైకి ఇలా పెరుగుతుంది. మరి గ్రీన్ క్యాండిల్ కూడా పైకి పెరుగుతుంది అనే కదా అర్థం. సో దీనికి మనం ఈ రకంగా గుర్తుపెట్టుకోవచ్చు. మార్నింగ్ స్టార్ అంటే ఉదయించే సూర్యుడు. ఇలా ప్రైస్ తగ్గి ఇక్కడ అలా కన్ఫ్యూజన్ లో అక్కడ ఉండి ఎటు వెళ్ళాలో అర్థం కాక తర్వాత ఇలా పైకి వెళ్తుంది అనమాట. ఎక్కడి నుండి ఏం చేస్తుంది? మరి సూర్యుడు ఎక్కడి నుండి ఏం చేస్తాడు? పైకి వస్తాడు, ఉదయిస్తాడు. అదే విధంగా ప్రైస్ ఈ ప్యాటర్న్ కనిపించిన తర్వాత ఫ్యూచర్ లో ప్రైస్ పైకి వెళ్తుంది. సో అందుకే దీనికి మార్నింగ్ స్టార్ మనం ఏమనుకున్నాం? బుల్లిష్ ప్యాటర్న్ అనుకున్నాం. సో దీనికి పేరు ఎందుకు పెట్టారు అనేది అర్థమైంది కదా. ఓకే, ఈ క్యాండిల్ అనేది సెకండ్ క్యాండిల్ రెడ్ ఉండొచ్చు, గ్రీన్ ఉండొచ్చు అని మాట్లాడుకున్నాం. ఓకే కదా, అది ఏ కలర్ ఉన్నా సరే ఇబ్బంది లేదు. మరి మార్నింగ్ స్టార్ అనేది 3 క్యాండిల్ ప్యాటర్న్. ఇది ఎక్కడ కనిపిస్తుంది? ఒక డౌన్ ట్రెండ్ ఉండేటప్పుడు ఆ డౌన్ ట్రెండ్ లో మనకి ఈ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఓకే, మార్నింగ్ స్టార్ ఈస్ ఎ 3 క్యాండిల్ ప్యాటర్న్
విచ్ అపియర్స్ ఇన్ అ డౌన్ ట్రెండ్. మరి ఇది బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ అని చెప్పుకున్నాం కదా. బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ అంటే ఏంటి? ఈ డౌన్ ట్రెండ్ లో ఎప్పుడైతే మనకి మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ కనిపించిందో ఆ తర్వాత అప్పటి వరకు డౌన్ ట్రెండ్ లో ఉన్నటువంటి ప్రైస్ అప్ ట్రెండ్ లోకి వెళ్తుంది, ఇది ట్రెండ్ ని రివర్స్ చేస్తుంది అని మనం ఫ్యూచర్ లో ప్రైస్ బుల్లిష్ అవుతుంది అనుకుంటాం. కాబట్టి దీన్ని బుల్లిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గా మనం చెప్పుకుంటాం. అంటే డౌన్ ట్రెండ్ ని అప్ ట్రెండ్ లోకి మారుస్తుంది. నెక్స్ట్ దీని వెనకాల ఉన్నటువంటి సైకాలజీ ఏంటి? సైకాలజీ బిహైండ్ మార్నింగ్ స్టార్. సైకాలజీ అంటే ఏంటి? ఫస్ట్ క్యాండిల్ ఎలా ఉంది మనం చూసినట్లయితే ఒక లాంగ్ రెడ్ క్యాండిల్ ఉంది. అంటే ఏంటి? ప్రైస్ అనేది పైన ఓపెన్ అయింది, కిందన క్లోజ్ అయింది. ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ లో మనకి ఇది ఫామ్ అవుతుంది అన్నాం. అంటే ప్రీవియస్ గా అప్పటి వరకు ప్రైస్ తగ్గుతూ తగ్గుతూ వచ్చి ఈ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే, ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఏమైంది? సెల్లర్స్ దాన్ని అలా స్ట్రాంగ్ గా కిందకి తీసుకొచ్చి ఎక్కడ క్లోజ్ చేశారు? ఇక్కడ క్లోజ్ చేశారు. అంటే ఇక్కడ మనకి ఏంటి అర్థం చేసుకోవాలి? బేర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు. సో ప్రైస్ ఏమవుతుంది? ప్రైస్ అలా కిందకి తీసుకొచ్చేసారు వాళ్ళు. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి డౌన్ ట్రెండ్ తో పాటు ఈ క్యాండిల్ కూడా డౌన్ ట్రెండ్ లోనే ఉంది. సో అది ఫస్ట్ క్యాండిల్ ఏంటి? స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ ని తెలియజేస్తుంది. మరి తర్వాత వచ్చేటటువంటి నెక్స్ట్ క్యాండిల్ ఎలా ఉంటుందంట? నెక్స్ట్ క్యాండిల్ అనేది చాలా చిన్నది, స్మాల్ రియల్ బాడీ ఉంది. ఓకే, నెక్స్ట్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ ఏంటి? రియల్ బాడీ చిన్నగా ఉండి విక్స్ అనేవి ఉంటాయి. పైకి ఎంత విక్ ఉండొచ్చు, కిందకి ఎంతైనా విక్ ఉండొచ్చు. అంటే అప్పుడు ఏం తెలియజేస్తుంది? అక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఈ సెల్లర్స్ అక్కడ వరకు స్ట్రాంగ్ గా ఉన్నారు ఫస్ట్ క్యాండిల్ వరకు. మరి సెకండ్ క్యాండిల్ కి వచ్చేటప్పటికి సింపుల్ గా చిన్న చిన్నగా బయర్స్ అనే వాళ్ళు ఎంట్రీ తీసుకున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రైస్ ని ఇలా పైకి పట్టుకెళ్తున్నారు. మళ్ళీ సెల్లర్స్ ఏం చేస్తున్నారు? ఆ ప్రైస్ ని అలా కిందకి తీసుకొస్తారు. బయర్స్ సెల్లర్స్ వాళ్ళు ఇలా ఫైట్ చేసుకుంటూ అక్కడే మధ్యలోనే ఆ ప్రైస్ ని ఉంచేశారు. అంటే ఇది పైకి పెరగలేదు, కిందకి రాలేదు, ఆ మధ్యలోనే ఉండిపోయింది ఆ ప్రైస్. అంతే, అది అర్థమైంది కదా. అంటే సెకండ్ క్యాండిల్ లో ఏముంది మనకి? ఇండెసిషన్ అనేది కనిపిస్తుంది. ఏంటి? ఇండెసిషన్ అంటే ప్రైస్ పైకి వెళ్ళాలా లేదా కిందకి రావాలా అనేది అర్థం కాలేదు. దాన్ని ఏమంటాం మనం? ఇండెసిషన్ అంటాం. అలా ఇండెసిషన్ ఉండడం వల్ల ఏం జరిగింది? ఆ రియల్ బాడీ అనేది అక్కడే, ఆ చిన్న రియల్ బాడీ అనేది ఉండిపోయింది. సో అదే సెకండ్ క్యాండిల్. థర్డ్ క్యాండిల్ మరి ఎలా ఉండాలి? థర్డ్ క్యాండిల్ అనేది స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ ఉండాలి అని చెప్పుకున్నాం కదా. ఇంకా గ్రీన్ క్యాండిల్ అంటే ఏంటి? ఇది ఇక్కడ ఓపెన్ అవుతుంది, ఇక్కడ క్లోజ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి బయ్యర్స్ కి సెల్లర్స్ కి ఫైట్ అనేది జరిగింది ఎక్కడ? సెకండ్ క్యాండిల్ లో. మరి థర్డ్ క్యాండిల్ కి వచ్చేటప్పటికి ఏం జరిగింది? బయ్యర్స్ గెలిచేశారు. ఓకే, బయ్యర్స్ గెలిచేశారు అంటే ప్రైస్ ని పైకి తీసుకెళ్ళిపోయారు. అంటే అప్పటి వరకు ఏదైతే డౌన్ ట్రెండ్ స్ట్రాంగ్ గా డౌన్ అయ్యి ఇక్కడ ఎటు వెళ్ళాలో అర్థం కాలేదో, నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అయ్యేసరికి వాళ్ళు బయ్యర్స్ ఏం చేశారు? పైకి తీసుకెళ్ళిపోయారు. మరి అంటే ఏంటి? ఇక్కడ సెల్లర్స్ ఏమైపోయారు? వీక్ అయిపోయారు. సెల్లర్స్ వీక్ అయిపోయారు, బయర్స్ స్ట్రాంగ్ అయ్యారు. సో ప్రైస్ ఇక్కడ నుంచి ఫ్యూచర్ లో ప్రైస్ పైకి పెరుగుతుంది అనే అర్థాన్ని మనం తీసుకుంటాం. అయితే ఇప్పటివరకు ఏం జరిగింది? స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ ప్రీవియస్ గా ఉన్నది కంటిన్యూ చేస్తూ ఈ క్యాండిల్ కూడా ప్రైస్ ని కిందకి తీసుకొచ్చారు. ఎవరు? సెల్లర్స్. ఇక్కడ ఎవరు ఉన్నారు? సెల్లర్స్ స్ట్రాంగ్ గా ఉన్నారు. మరి నెక్స్ట్ డే ఏం జరిగింది? నెక్స్ట్ క్యాండిల్ లో ఏం జరిగింది? బయ్యర్స్ కి సెల్లర్స్ కి మధ్యలో కాంపిటీషన్ జరిగింది. అంటే నువ్వు ప్రైస్ పైకి తీసుకెళ్తానని బయ్యర్స్, కిందకి తీసుకొస్తామని సెల్లర్స్. ఇటుకి కాకుండా మధ్యలోనే ఉండిపోయింది. అందుకే ఇక్కడ మనం గ్రీన్ కలర్ ఉన్నా, రెడ్ కలర్ ఉన్నా సరే, ఏ కలర్ ఉన్నా సరే దీనికి మనం ఇండెసిషన్ అని అంటాం. మార్కెట్లో ఏముంది? ఇండెసిషన్ ఉంది. అంటే బయ్యర్స్ సెల్లర్స్ కొట్టుకుంటున్నారు. ప్రైస్ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అనేది మనకి. బయ్యర్స్ ఏం చేస్తారు? ప్రైస్ని పైకి పట్టుకెళ్దామని చూస్తున్నారు. సెల్లర్స్ ఏం చేస్తారు? కిందకి తీసుకొద్దామని చూస్తున్నారు. కానీ ఎవరు కూడా గెలవలేదు. సో అదేంటి? ఇండెసిషన్. మరి థర్డ్ క్యాండిల్లో ఏం జరిగింది? బయ్యర్స్ ఏం చేశారు? గెలిచారు. బయ్యర్స్ ఆ ప్రైస్ ని పైకి తీసుకొచ్చేసారు. సో ఇక్కడ మనకి బయ్యర్స్ స్ట్రాంగ్ అయ్యారు, సెల్లర్స్ వీక్ అయ్యారు. సో ప్రైస్ అనేది పైకి పెరిగింది. ఓకే కదా. ఇక్కడ నుంచి మరి ఏం జరుగుతుంది? బుల్లిష్నెస్ అనేది మార్కెట్ లో వచ్చింది. ఎందుకు? బుల్స్ లేదా బయ్యర్స్ స్ట్రాంగ్ అయిపోయారు కాబట్టి ఇక్కడ నుంచి ప్రైస్ పైకి వెళ్తుంది అనేది ఒక అంచనా అన్నమాట. సో అలా ఇక్కడ నుంచి ప్రైస్ పైకి వెళ్తుంది అని ఒక ఇండికేషన్ అనేది మనకి ఏంటి ఇస్తుంది? ఈ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఇస్తుంది. ఇది సైకాలజీ బిహైండ్ ద మార్నింగ్ స్టార్ ప్యాటర్న్. సో అర్థమైంది కదా. అయితే మరి కన్క్లూజన్ ఏంటి? మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ లో చివరిలో మనకు కనిపించిన తర్వాత ఇక్కడ నుంచి ప్రైస్ పైకి వెళ్తుంది. మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఇండికేట్స్ ఎ పొటెన్షియల్ ప్రైస్ రివర్సల్ టు ద అప్ సైడ్. ఎక్కడికి? అప్ సైడ్, పైకి ప్రైస్ వెళ్తుంది అని మనం ఈ ప్యాటర్న్ కనిపించిన తర్వాత అర్థం చేసుకోవాలి. ఇది మన కన్క్లూజన్. మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ని బేస్ చేసుకొని ట్రేడింగ్ ఎలా చేయాలి? మనం ట్రేడర్స్ ని రెండు రకాలుగా క్లాసిఫై చేసుకున్నాం. అగ్రెసివ్ ట్రేడర్స్, సేఫ్ ట్రేడర్స్. మరి అగ్రెసివ్ ట్రేడర్స్ అయితే ఎలా ట్రేడ్ తీసుకుంటారు?
అగ్రెసివ్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే డౌన్ ట్రెండ్ చివరిలో మనకి మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ రాగానే అదే గ్రీన్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ప్రైస్ లో ఎంట్రీ తీసేసుకుంటారు. ఫ్యూచర్ లో ప్రైస్ పెరుగుతుంది అనుకుంటాం కాబట్టి ఇక్కడ లాంగ్ ఎంట్రీ ఉంటుంది. లాంగ్ ఎంట్రీ అంటే ఏంటి? షేర్స్ బై చేయడం. ఓకే, వాళ్ళప్పుడు అలా బై చేస్తారు. మరి స్టాప్ లాస్ ఏం పెట్టుకుంటారంటే ఈ ప్యాటర్న్ మొత్తం యొక్క లో ఏదైతే ఉంటుందో ఆ ప్యాటర్న్ లో ఎక్కడ ఉంది? ఈ చిన్న బుల్లి క్యాండిల్ ఉంది కదా, క్యాండిల్ 2, దాని యొక్క లో ఏదైతే ఉందో దాన్ని స్టాప్ లాస్ గా పెట్టుకుంటారు. వాళ్ళు అనుకున్న డైరెక్షన్ లో అంటే పైకి ప్రైస్ మూవ్ అయితే వాళ్ళు ప్రాఫిట్ లో ఎగ్జిట్ అవుతారు, లేదంటే మినిమం స్టాప్ లాస్ ఏదైతే పెట్టుకున్నారో అక్కడ ఎగ్జిట్ అయిపోతారు. అదే సేఫ్ ట్రేడర్స్ లేదా రిస్క్ అవర్స్ ట్రేడర్స్ వచ్చేటప్పటికి వాళ్ళు ఎలా ట్రేడ్ తీసుకుంటారంటే ప్రైస్ డౌన్ ట్రెండ్ లో మనకి మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ కనిపిస్తుంది, కనిపించగానే వాళ్ళు అందులోకి దూకేసి ట్రేడ్ తీసేసుకోకుండా కాస్త వెయిట్ చేస్తారు నెక్స్ట్ క్యాండిల్ వచ్చే వరకు. నెక్స్ట్ క్యాండిల్ కూడా గ్రీన్ క్యాండిల్ అనుకోండి, అప్పుడు వాళ్ళు అందులో ఎంట్రీ తీసుకుని స్టాప్ లాస్ అనేది సేమ్ ఆ సెకండ్ క్యాండిల్ యొక్క లో లేదా ప్యాటర్న్ యొక్క లో ఏదైతే ఉంటుందో దాన్ని స్టాప్ లాస్ గా పెట్టుకొని ఎంట్రీ తీసుకుంటారు. అనుకున్న డైరెక్షన్ లో వెళ్తే ప్రాఫిట్ లో ఎగ్జిట్ అవుతారు, లేదంటే ఆ మినిమం స్టాప్ లాస్ ఏదైతే పెట్టుకున్నారో అక్కడ ఎగ్జిట్ అయిపోతారు. ఇది రిస్క్ అవర్స్ ట్రేడర్స్ ట్రేడ్ తీసుకునే విధానం. ఎగ్జాంపుల్స్ కొన్ని చూద్దాం మనం. ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఇది డిసిబి బ్యాంక్. మీరు ఇందులో గమనించండి, ఫస్ట్ ప్రీవియస్ గా ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ ఉంది. ఆ డౌన్ ట్రెండ్ చివరిలో మనకి ఇది చూడటానికి మార్నింగ్ స్టార్ లా ఉంది కదా, మార్నింగ్ స్టారా కాదా? ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? పొడవైనటువంటి ఒక రెడ్ క్యాండిల్ ఉండాలి. మొదటి క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఉంది. సెకండ్ క్యాండిల్ స్మాల్ రియల్ బాడీ ఉండాలి, విక్స్ ఉన్నా పర్లేదు, విక్స్ పొడవుగా ఉంటే మంచిది అనుకున్నాం, పొడవైనటువంటి విక్స్ ఉన్నాయి. థర్డ్ క్యాండిల్ గ్రీన్ కలర్ క్యాండిల్ పొడవుగా ఉంది. ఓకే, సో ఇది ఏంటి? ఏ ప్యాటర్న్ ఇది? మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ కన్ఫర్మ్. మరి మార్నింగ్ స్టార్ అని తెలిసాక ఏం చేయాలి? అగ్రెసివ్ ట్రేడర్స్ అయితే అదే గ్రీన్ క్యాండిల్లో ఎంట్రీ తీసేసుకుంటారు అగ్రెసివ్ ట్రేడర్స్. నెక్స్ట్ సేఫ్ ట్రేడర్స్ అయితే నెక్స్ట్ క్యాండిల్ వచ్చే వరకు వెయిట్ చేసి నెక్స్ట్ క్యాండిల్లో వాళ్ళు ఎంట్రీ తీసుకుంటారు. స్టాప్ లాస్ ఏం పెట్టుకుంటారంటే ఈ ప్యాటర్న్ యొక్క లోని స్టాప్ లాస్గా పెట్టుకుంటారు. వాళ్ళు అనుకున్న డైరెక్షన్లోనే ఇక్కడ ప్రైస్ మూవ్ అయింది, సో ప్రాఫిట్లో ఎగ్జిట్ అవుతారు. ఓకే, లేదు మినిమం స్టాప్ లాస్ ఏదైతే పెట్టుకున్నారో అక్కడ ఎగ్జిట్ అయిపోతారు. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయ్యి ఉంటే మినిమం స్టాప్ లాస్ ఏదైతే పెట్టుకున్నారో అక్కడ ఎగ్జిట్ అయిపోతారు. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇందులో చూడండి, మీరు ఇందులో గమనించినట్లయితే మీకు ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ ఉంది. ఆ డౌన్ ట్రెండ్ చివరిలో 3 క్యాండిల్స్ మీరు ఇక్కడ చూడండి. ఫస్ట్ క్యాండిల్ ఏంటి? ఒక పొడవైనటువంటి రియల్ బాడీతో లాంగ్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఉండాలి. సెకండ్ క్యాండిల్ స్మాల్ రియల్ బాడీ ఉండాలి. థర్డ్ క్యాండిల్ మళ్ళీ పొడవైనటువంటి ఒక గ్రీన్ క్యాండిల్ ఉండాలి. ఈ 2 క్యాండిల్స్లో విక్స్ మనం కన్సిడర్ చేయమని మాట్లాడుకున్నాం. మరి సెకండ్ క్యాండిల్లో పొడవైన విక్ కింద సైడ్ ఉంది కదా, పర్లేదా? మనం ఏం చెప్పుకున్నాం? పొడవైన విక్ ఉంటే మంచిదే, ఎందుకంటే ఇండెసిషన్ అనేది మనకు అక్కడ తెలుస్తుంది. కిందకి, అది కూడా కిందకి పొడవుగా ఉంది విక్. తోక కిందకి ఎప్పుడున్నా సరే ప్రైస్ కిందకి వెళ్ళడానికి ఇష్టం లేదని మనం ఫస్ట్లో చెప్పుకున్నటువంటి వీడియోస్లో చెప్పుకున్నాం. ఎటువైపు తోకుంటే అటువైపు ప్రైస్ రిజెక్షన్, అంటే అటు వెళ్ళదు అని మనం అర్థం చేసుకోవాలి. సో కిందకి ప్రైస్ రిజెక్షన్ ఉందంటే కిందకి వెళ్ళదు, మనకు కూడా అదే కదా కావాలి. అలాంటప్పుడు ఇక్కడ స్ట్రెంగ్త్ అనేది ఉంది. ఇది మార్నింగ్ స్టార్ ప్యాటర్నేనా? ఎస్, మార్నింగ్ స్టార్ ప్యాటర్నే. అది కూడా కిందకి విక్ ఉంది కాబట్టి స్ట్రాంగ్గా ఉంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? అగ్రెసివ్ ట్రేడర్స్ సేమ్ క్యాండిల్ ఎంట్రీ తీసుకుంటారు, సేఫ్ ట్రేడర్స్ నెక్స్ట్ క్యాండిల్ ఎంట్రీ తీసుకుంటారు. అనుకున్న డైరెక్షన్లో వెళ్ళింది, ప్రాఫిట్లో ఎగ్జిట్ అవుతారు. ఓపిక్గా వెయిట్ చేశారు అనుకోండి ఇన్ని రోజులు, వాళ్ళు చూడండి ఇక్కడ క్లోజ్ చేసి ఉండొచ్చు, హై ఇక్కడ వరకు వెళ్ళింది అంటే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటారు, ఎంట్రీ ఎక్కడ తీసుకున్నా, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా సరే ఇది లాస్, రిస్క్. లాస్ అనకూడదు, ఇది వాళ్ళ రిస్క్. ఇక్కడే ఎగ్జిట్ అయిపోయారు అనుకోండి, ఇది రివార్డ్. ఇక్కడ ఎగ్జిట్ అయినా ప్రాబ్లం లేదు. అదే ఇంకా వెయిట్ చేశారు అనుకోండి, హై ఇక్కడ వరకు వెళ్ళింది, లేదు కొన్ని హై వరకు వెయిట్ చేయలేదు, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయారు అనుకున్నా సరే ఇది రివార్డ్. సో మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది మనకి ఈ రేంజ్లో ప్రాఫిట్ని తీసుకొచ్చి పెట్టే అవకాశం ఉంది. చాలా స్ట్రాంగ్ ప్యాటర్న్ మార్నింగ్ స్టార్ అనేది మాత్రం. అది ఎక్కడైనా కనిపిస్తే మాత్రం మ్యాక్సిమం ట్రేడ్ తీసుకోవచ్చు, ఎందుకంటే మినిమం స్టాప్ లాస్, మనకి స్టాప్ లాస్ క్లియర్గా తెలుసు. అంటే ఎందుకంటే కిందకి వెళ్తే మనం ఎగ్జిట్ అయిపోతాం, అలా తెలుసు కదా మనకి. సో ప్రాఫిట్ అనేది వస్తే ఇంత రేంజ్లో ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఒక మార్నింగ్ స్టార్కి సంబంధించిన ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్, ఇందులో ఎక్కడుంది మార్నింగ్ స్టార్ ప్యాటర్న్? డౌన్ ట్రెండ్ 3 క్యాండిల్ ప్యాటర్న్ చూసారు కదా. ఇది ఫస్ట్ క్యాండిల్, ఇది సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్. ముందు చెప్పాం మనం 2 క్యాండిల్స్ సేమ్ ఉండాలి, 1, 3 అనేసి. అంటే అంత అవసరం లేదు, ఎలా ఉన్నా సరే పర్లేదు. ఫస్ట్ క్యాండిల్ అనేది లాంగ్ రెడ్ కలర్ క్యాండిల్, సెకండ్ స్మాల్ రియల్ బాడీ, విక్స్ రెండు వైపులో ఉన్నాయి. ఇదేం తెలియజేస్తుంది?
ఇండెసిషన్, థర్డ్ క్యాండిల్ గ్రీన్ కలర్ క్యాండిల్. సో అగ్రెసివ్ ట్రేడర్స్ అయితే అదే థర్డ్ క్యాండిల్ ఎంట్రీ తీసుకుంటారు. సేఫ్ ట్రేడర్స్ అయితే నెక్స్ట్ వచ్చే క్యాండిల్ ఎంట్రీ తీసుకుంటారు. స్టాప్ లాస్ ప్యాటర్న్ యొక్క లోని స్టాప్ లాస్కి పెట్టుకుంటారు. అగ్రెసివ్ ట్రేడర్స్ అయితే కొంచెం ఎక్కువ ప్రాఫిట్ సంపాదించారు. సేఫ్ ట్రేడర్స్ కూడా మంచి ప్రాఫిట్ సంపాదించారు. ఓకే, అనుకున్న డైరెక్షన్లో వెళ్ళింది కాబట్టి. సో ఇదండి ఎగ్జాంపుల్. ఎందుకంటే మళ్ళీ ఇంకా ఎక్కువ ఎగ్జాంపుల్స్ మాట్లాడుకోవద్దు. మీరు చార్ట్స్ ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో ఇప్పటి వరకు మనం మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ లో ఏమేమి డిస్కస్ చేసాం చూసినట్లయితే, మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ లో చివర్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇందులో మొదటి క్యాండిల్ అనేది పొడవైనటువంటి రెడ్ క్యాండిల్ ఉండాలి. రెండో క్యాండిల్ స్మాల్ రియల్ బాడీతో, ఇది రెడ్ ఉన్నా పర్లేదు, గ్రీన్ ఉన్నా పర్లేదు, కలర్ తో సంబంధం లేదు, చిన్న రియల్ బాడీ ఉండాలి. థర్డ్ క్యాండిల్ అనేది కంపల్సరీగా గ్రీన్ కలర్ క్యాండిల్ ఉండాలి. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, సింపుల్ గా చెప్పుకోవాలంటే అప్పటి వరకు ఏదైతే డౌన్ ట్రెండ్ ఉందో అది రివర్స్ అవుతుంది. ఓకే కదా, ఇప్పటి వరకు ఉన్న డౌన్ ట్రెండ్ అనేది మనకి ఇక్కడ రివర్స్ అవుతుంది. సో ఇది క్లియర్ గా ఉంది. అలాంటప్పుడు మరి ఏం చేస్తారు, అగ్రెసివ్ ట్రేడర్స్ అయితే ఎంట్రీ అనేది అదే క్యాండిల్ గ్రీన్ కలర్ క్యాండిల్ ఏదైతే ఉందో థర్డ్ క్యాండిల్ అందరూ ఎంట్రీ తీసేసుకుంటారు అగ్రెసివ్ ట్రేడర్స్. లేదా సేఫ్ ట్రేడర్స్ అయితే నెక్స్ట్ క్యాండిల్ వరకు వెయిట్ చేసి అప్పుడు ఎంట్రీ తీసుకుంటారు. మరి స్టాప్ లాస్ ఏం పెట్టుకుంటారంటే ఆ సెకండ్ క్యాండిల్ యొక్క లో ఏదైతే ఉందో దాన్ని స్టాప్ లాస్ గా పెట్టుకొని ఎంట్రీ తీసుకుంటారు. అనుకున్న డైరెక్షన్ లో వెళ్తే ప్రాఫిట్ లో ఎగ్జిట్ అవుతారు, లేదంటే మినిమం స్టాప్ లాస్ ఏదైతే వాళ్ళు పెట్టుకున్నారో అక్కడ ఎగ్జిట్ అయిపోతారు. ఇది ఫ్రెండ్స్ మార్నింగ్ స్టార్ బేస్ చేసుకొని మనం ట్రేడ్స్ తీసుకునే విధానం. ఆ ప్యాటర్న్ ఎక్కడుందో చార్ట్స్ లో వెతకండి. ఆ ప్యాటర్న్ కనిపిస్తే చార్ట్ ఎలా రియాక్ట్ అవుతుంది, ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతుంది ఒకసారి గమనించండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మనం ఎక్కువ చార్ట్స్ ప్రాక్టీస్ చేస్తుంటే మనకి దీని పట్ల గ్రిప్ అనేది ఎక్కువగా వస్తుంది. చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ లో అడగండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైతే క్యాండిల్ స్టిక్స్ నేర్చుకున్నాం, స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకున్నాం అని ఇంట్రెస్టింగ్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి మన ఛానల్ని ఈ వీడియో షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.